ఈ నోరు పారేసుకోవడం, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నాకు గుర్తున్నంత వరకు కేసీఆర్ దగ్గర నుంచి మొదలైంది. మీరందరూ గుర్తు తెచ్చుకోండి ఒకసారి. కేసీఆర్‌కు ముందు ఎవరైనా సరే ఇట్లా నోరు బారేసుకున్నారా? ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు. కింద వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటారో వేరే విషయం. ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు నోరు పారేసుకోవడం అనేది కేసీఆర్‌తో మొదలైంది. ఎంత పడితే అంత మాట అనేవాడు. ఆంధ్ర కుక్కల్లారా పొండి లేకపోతే తరిమి కొడతాం. ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాటేనా అది? స్వతంత్ర భారతదేశంలో ఎక్కడైనా ఉండే హక్కు ఉన్నటువంటి భారతీయుల పట్ల మాట్లాడాల్సిన మాటేనా అది? అనేవాడు. మీ పేడ బిర్యానీ, మీ ప్రసాదం పనికిరాదు, మీ బ్రాహ్మణులకు మంత్రాలు రావు. ఈ రకమైన దిగజారుడు భాష మొదలుపెట్టింది కేసీఆర్. దానికి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల కారణం కావచ్చు, ఆయనతో ధీటుగా సమాధానం చెప్పగలిగిన వాడు, అదే భాషలో మాట్లాడగలిగిన వాడు ఎవడు లేకపోయా. మీకు గుర్తుండే ఉంటుంది. అందరూ చాలా ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడితే వీళ్ళు పూలు చల్లినట్టుగా మాట్లాడేవాళ్ళు. కాబట్టి అది అప్రతిహతంగా సాగిపోయింది. సాగించుకున్నాడట.